హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా వీడియో పెట్టక. అండ్ రీసెంట్గా అయితే మేము షిరిడీకి వెళ్ళాం. అక్కడ ఎలా ఉన్నాం, ఏం చేసాం అండ్ ఎంత బడ్జెట్ అయింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ముందే లైక్ చేసి చూడండి. వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. మేమైతే నాగర్సూర్ స్టేషన్లో అయితే దిగాం. అక్కడ నుంచి మనకి 1 అవర్ టైం పడుతుంది. అక్కడ మనకి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ వన్ 200 రూపీస్ 250 రూపీస్ అలా తీసుకుంటున్నారు అన్నట్టు ఆటోకి. సో అలా షేరింగ్ ఆటో తీసుకొని మేము అక్కడ నుంచి షిరిడీకి అయితే వచ్చాం. షిరిడీకి వచ్చాక రూమ్స్ అయితే అవైలబుల్గా ముందే బుక్ చేసుకున్నాం అన్నట్టు. అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. సో అందుకని ఫ్రీగానే బుక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకైతే. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. ఇది మాత్రం చాలా నచ్చింది. 4 days ఉన్నాం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది. రూమ్స్ క్లీన్గా లేకపోతే మాత్రం మనం అస్సలు ఉండలేకపోయే వాళ్ళం. మళ్ళీ 4 days కూడా అన్ని ఊర్లు తిరిగేసి, అంటే పక్కన ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటాం కదా. చాలా నీట్గా ఉన్నాయి అన్నట్టు రూమ్స్ మాత్రం. వాష్రూమ్స్ మెయిన్గా క్లీన్గా ఉంటేనే కదా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండగలుగుతాం. చాలా నీట్గా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. ముందటంతా ఈవినింగ్ కాగానే పిల్లలందరూ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. అండ్ చాలా మంది వాకింగ్ కూడా చేసేవాళ్ళు అన్నట్టు. ఇంకా మా చిన్నదైతే లాక్ వేయడానికి తీయడానికి అష్ట కష్టాలు పడిపోతుంది అన్నట్టు. ఇంకా అదే వేస్తాను తీస్తాను అనుకుంటా అలానే నిల్చోబెట్టింది మమ్మల్ని కాసేపు దాకా. తర్వాత అయితే మేము కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళి ఫుడ్ తీసుకుందాం అని అనుకున్నాం. ఫుడ్ ఎలా ఉన్నా సరే తిందామనే ఫిక్స్ అయిపోయి వెళ్ళాం అన్నట్టు. అంటే టేస్ట్ బాగున్నా లేకున్నా కూడా తినేద్దాం ఓకే అన్నట్టే ఫిక్స్ అయిపోయాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుడ్ అస్సలు తినలేకపోయాం. చూసాము, లోపలికి వెళ్ళి చూసాం అన్నట్టు. చాలా మంది ఉన్నారు కదా. టైమింగ్స్ కూడా మంచిగానే పెట్టారు. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఓపెన్ అయ్యే ఉంటుందని పెట్టారు. మధ్యలో కాసేపు ఒక 1 అవర్ మాత్రం బ్రేక్ టైం ఉంటుంది అంతే. సరేలే ఇంకా ఎలా ఉన్నా తిందాం అన్నట్టే ఫిక్స్ అయిపోయి లైన్లో అయితే నిల్చున్నాం. క్యూలో నిల్చొని లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సగ్గుబియ్యం ఉడకబెట్టి పెట్టారన్నట్టు. మనం మామూలుగా అయితే ఫుడ్ అంటే మనకి రైస్ ఉండాలి, పప్పు ఉండాలి, చారు ఉండాలి, చట్నీ ఏది ఉన్నా కూడా రైస్ అయితే కంపల్సరీ ఉండాలి కదా. లేకపోతే చపాతీ ఉన్నా కర్రీ ఉన్నా ఓకే తిందామన్నట్టే ఫిక్స్ అయిపోయాం. బట్ అక్కడ మాత్రం సగ్గుబియ్యం ఉడకబెట్టి పెట్టారన్నట్టు. ఇంకా మాకు అది తినాలనిపించలేదు. అండ్ నీట్గా కూడా లేదన్నట్టు అక్కడ ప్లేస్ ఓకే, బట్ ఆ ప్లేట్స్ అయితే అస్సలు నీట్గా లేవన్నట్టు. అంటే కడిగే వాళ్ళ తప్పే అని నేను చెప్తున్నాను, అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ తప్పైతే కాదు. ఎందుకంటే మనం తిన్న ప్లేట్ మనమే కడుక్కోవడం ఉంటుంది అన్నట్టు. అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా నీట్గా కడగలేదు అనుకుంటా. అసలు ఇంకా మాకు చూసిన వెంటనే తినాలనిపించలేదు. ఇంకా బయటికి అయితే నియర్ బై ఉన్న రెస్టారెంట్లో అయితే మేము ఫుడ్ తీసుకున్నాం. అక్కడ జస్ట్ చపాతీ కర్రీ తీసుకొని తినేసి ఇంకా బయటకు వచ్చి షాపింగ్ అలా చూసుకుందాం అని అనుకున్నాం. షాపింగ్ అంటే చుట్టుపక్కల అసలు ఎలా ఉంటుందో ఏంటని చూద్దామని అయితే షిరిడి దగ్గరికి వచ్చాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నట్టు. ఇక్కడ సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా. ఇక్కడ తన చేతిలో కుండ ఉంది కదా, అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. వీడియో తీసినప్పుడైతే వాటర్ రాలేదు. కాకపోతే నేను పక్కకి ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను. ఎందుకంటే నేను లాస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అందులో నుంచి వాటర్ వస్తాయని చెప్పేసి. సో అక్కడ చాలా బాగుంది. అది గార్డెన్ ఏరియా అంటారు. అక్కడికైతే వెళ్ళాం. అక్కడ సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది. అండ్ పక్కకి పల్లకి సేవలాగా ఒకటే స్టాచ్యూ అయితే ఉంటుంది మనకి. ఇవి 2 గార్డెన్ ఏరియాలు అయితే పెట్టారు. దాని ఆపోజిట్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అంటే టికెట్స్ ఎవరైనా తీసుకోవాలంటే దర్శనం టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇదే గార్డెన్ ఏరియా. ఈ గార్డెన్ ఏరియా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ పిక్స్ అయితే తీసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్తారు. ఈ గార్డెన్ ఏరియాకి కొంచెం ముందుగా వెళ్ళాక ఆపోజిట్ లో మనకి మొబైల్ లాకర్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మన మొబైల్స్ అన్ని సబ్మిట్ చేసేసి వెళ్ళాలి. లోపలికి మొబైల్స్ అయితే అలో చేయరు. సో మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టుకొని వెళ్తారు అన్నట్టు. ఫ్రీ దర్శనానికి అయితే ఇక్కడ నుంచే క్యూ ఉంటుంది. మొత్తం 8 గేట్స్ ఉంటాయి నాకు తెలిసి. దర్శనానికి మనం తీసుకున్న అమౌంట్ని బట్టి, అంటే 200 రూపీస్ టికెట్ వాళ్ళకి ఒక గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఫ్రీ దర్శనానికి ఒక ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ పొద్దున హారతి సేవకి ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క గేట్ నుంచి ఒక్కొక్క వాళ్ళకి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది కదా, ఇది నేను ఏ టైంలో వెళ్ళినా జరుగుతూనే ఉందన్నట్టు. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటా. వాళ్ళకి మొత్తం ఇంకా
టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ తిప్పిస్తారు పల్లకిని పట్టుకొని తిరగడానికి. సో ఈ సేవ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. మేబీ వాళ్ళకు కూడా ఒక ఎంట్రీ ఉంటుంది అనుకుంటా, అంటే లోపలికి వెళ్ళడానికి వీళ్ళకి సపరేట్గా ఏదైనా ఎంట్రీ ఉంటుంది అనుకుంటా. బయట అయితే మొత్తం ఇలా షాప్స్ అయితే ఉంటాయి చుట్టూ. మనకి ఏదైనా ప్రసాదాలు తీసుకోవాలన్నా గిఫ్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్ గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం దగ్గర మాత్రం మనకి 2 జెండాలు కనిపిస్తున్నాయి కదా. సాయిబాబా ఉన్న కాలం నుంచే ఆ 2 జెండాలు అయితే ఉన్నాయి. అంటే ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ 2 జెండాలు అలానే ఉన్నాయి అన్నట్టు. సాయి పారాయణం చేసే వాళ్ళకి ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సాయి పారాయణంలో అన్ని విషయాలు క్లారిటీగా రాశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చదవండి. ఇలాంటి కోరికలు నెరవేరుతాయి సాయి పారాయణం చేయడం వల్ల. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చదవండి, చాలా బాగుంటుంది. కొంతమంది 7 days లో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 1 month లో కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ పొగలు వస్తున్నాయి కదా, మేబీ ఇక్కడ ఊది తయారు చేస్తున్నారు అనుకో. సాయిబాబా విభూతికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ విభూతి పెట్టుకున్నా కానీ, వాటర్లో కలుపుకొని తాగినా కానీ మనకి ఎలాంటి రోగాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని చాలా నమ్మకం. అండ్ సాయిబాబా ఉన్నప్పటి నుంచి విభూతి తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా డైలీ అగ్నిహోత్రం అనేది, అంటే అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉండేది, అందులో మనకి విభూతి తయారు చేసేవాళ్ళు అన్నట్టు. ఇప్పటికీ అది ఆచారం కంటిన్యూ అవుతూనే ఉంది అక్కడ. సో ఇక్కడైతే మనం ద్వారకా మాయిని చూడవచ్చు. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అన్నట్టు. మేము టైం ఉంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అసలు వెళ్ళేసరికి ఇంకా ఎంత టైం అవుతుందో అని వెళ్ళలేదు. ఇక్కడ తర్వాత వచ్చేసి చావడి ఉంది. చావడికి కూడా మనం లోపలికి అలో చేస్తారు. మనం చావడికి కూడా అంటే టికెట్ తీసుకొని అవసరం లేదు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది బయటనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ చావడి లోపలికి వెళ్ళడానికి స్త్రీలకి ఒక లైన్, పురుషులకు ఒక లైన్ అలా. ఇక్కడ మనకి సాయిబాబాతో పాటు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నట్టు లోపల. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపలికి అయితే వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. సో అక్కడ దర్శనం చేసుకొని వచ్చాక అయితే మేము చావడిలో ఉమెన్స్ కి వేరే ఉంటుంది, జెంట్స్ కి వేరే ఉంటుంది లైన్ అని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉమెన్స్ కి వెళ్ళిన లైన్ లో సాయిబాబా పటమును సాయిబాబా పాదాలు మాత్రం ఉంటాయి అంతే, వాటిని మొక్కుకొని రావడం ఉంటుంది. అదే జెంట్స్ వెళ్ళిన లైన్ లో మాత్రం సాయిబాబా సింహాసనం ఉంటుంది. అలా డిఫరెంట్ గా అయితే పెట్టారన్నట్టు. ఇంకా చావడిలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత చిన్నదానికైతే ఈ బెలూన్స్ కనిపించాయి. చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఈ బెలూన్స్ కూడా. అంటే మనం వాటర్ తో ఊదిన బెలూన్స్ అయితే పగిలిపోతాయి కదా, ఇవైతే పగలట్లేదు, అలా స్టిక్ అయిపోయి ఉంటున్నాయి అన్నట్టు. అండ్ మళ్ళీ దాంతో ఒక షేప్ కూడా చేసి పెడుతున్నారు. ఆయన అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. చూడగానే కొనాలనిపించింది మాకు కూడా. సరే అని 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. కాకపోతే మనం ట్రై చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్ గా రాలేదు. అతను ఏదో టెక్నిక్ తోనే బాగా ఊదారు, కానీ మనం ఇంటికి వెళ్ళి ట్రై చేస్తే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది ఎంత ట్రై చేసినా కూడా చిన్న చిన్న బెలూన్స్ లాగా వచ్చాయి, కానీ అంత పెద్ద బెలూన్ లాగా అయితే రాలేదు. బాగా అనిపించింది. ఇది మాత్రం ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. కాకపోతే ఎవరైనా ఇది వీడియో చూసుంటే ఒక్క ప్యాకెట్ తీసుకొని ట్రై చేయండి అంతే, ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. బయట ఇంకా మెల్లిగా షాపింగ్స్ అయితే చూద్దామని చెప్పి అటు ఇటు అన్ని తిరిగాం, కానీ ఇంకా షాపింగ్ చేయడానికి అయితే ఏం లేదు. మళ్ళీ 8 o'clockకి వచ్చి దర్శనం చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. మళ్ళీ అంటే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. చెప్పాను కదా ఇక్కడ పల్లకి సేవ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇలా చాలా మంది చేయించుకున్నారు పల్లకి సేవ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే చేయించుకోండి. అండ్ తర్వాత అయితే అక్కడ మెల్లిగా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ 8 o'clock అయితే మేము దర్శనానికి వచ్చేసాం. దర్శనం చేసుకోవడానికి 6 number గేట్ నుంచి అయితే మాకు ఎంట్రీ ఉందన్నట్టు. 200 rupees కదా, 200 rupees వాళ్ళకి 6 number గేట్ నుంచి ఎంట్రీ ఉంది. సో చాలా మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సో మాకు తొందరగా దర్శనం అయితే లోపలికి అయితే ఏది అలో చేయరు, ఒక్క వాటర్ బాటిల్ తప్ప. మా పాప దగ్గర టాయ్ ఉండే, ఆ టాయ్ కూడా బయటనే సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయామన్నట్టు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోమని చెప్పారు. మొబైల్స్ అన్ని పెట్టుకోవడానికి ఎక్కడ అని సెర్చ్ చేస్తూ ఉన్నాం, కాకపోతే మాకేం అర్థం కాలేదు. లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాక చెప్పారన్నట్టు మొబైల్స్ పెట్టుకునేది ఎక్కడ ఉంటుందని చెప్పేసి. మనకి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. బాయ్స్ వెళ్ళడానికి ఒక క్యూ ఉంటుంది, లేడీస్ వెళ్ళడానికి ఒక. ఇంకా బాబా గురించి చెప్పాలంటే బాబా ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు,
వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. కాకపోతే 1858వ సంవత్సరంలో బాంద్ పాటిల్ కుటుంబంతో అంటే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరిగిందన్నట్టు. ఆ పెళ్లికి బాబా వాళ్ళతో పాటు వచ్చారు. వచ్చిన బస్లో నుంచి దిగుతుంటే బాబాని ఒక వ్యక్తి సాయి దిగండి అని అన్నారు. అప్పటి నుంచి సాయిబాబాకి సాయి అనే పేరు వచ్చిందని మనం పారాయణం చేసే బుక్లో అయితే ఉంటుంది. సో ఈ విషయం అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ అక్టోబర్ 15, 1918వ సంవత్సరంలో ఈయన మరణించారు. అది కూడా దసరా రోజు సాయిబాబా మరణించినట్టు ఆ బుక్లో. సాయిబాబా వచ్చేసి 3 ప్లేస్లలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఫస్ట్ వచ్చేసి వేప చెట్టు, సెకండ్ వచ్చేసి సమాధి స్థలం, ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకున్న ప్లేస్ ఉంది కదా అది, థర్డ్ వచ్చేసి చావడి కూడా చూపించాను కదా ఆ ప్లేస్. ఈ 3 ప్లేస్లలో సాయిబాబా ఎక్కువగా ఉండేవాళ్ళు. సాయిబాబా వచ్చినప్పుడు మాత్రం వేప చెట్టు కిందనే ఉండేవాళ్ళు. తర్వాత సమాధి స్థలం కట్టబడింది. సమాధి స్థలం అనే ప్లేస్ ఏంటంటే, మనం సాయిబాబా ఎక్కువ మొక్కలు నాటేవాళ్ళు, పూల మొక్కలు ఎక్కువ నాటేవాళ్ళు అన్నట్టు. ఆ మొక్కలు నాటిన ప్లేస్లోనే ఇప్పుడు సమాధి స్థలం అనేది కట్టబడింది. ఇంకా నెక్స్ట్ మేము బయటికి అయితే వచ్చేసాం. అక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక అండ్ దర్శనం చేసుకోవడం ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను పారాయణం చేస్తాను కాబట్టి ఆ ప్లేసెస్ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి, పారాయణం బుక్లో చదివాను కాబట్టి వాటిని అన్నిటిని రియల్గా చూస్తుంటే చాలా హ్యాపీగా వచ్చిన తర్వాత అయితే ఇలా హార్స్ది మాకు జట్కా బండి అయితే కనిపించింది. ఒక్కసారైనా ఎక్కాలి అనిపించింది. సరే అని చెప్పేసి ఎక్కేసాం అన్నట్టు. ఒక్క రౌండ్ తిప్పడానికి 200 రూపీస్ అలా తీసుకున్నారు. అది ఒక 1 కిలోమీటర్ దూరం అయితే రౌండ్ తిప్పుకొని వచ్చేసారు అన్నట్టు. కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళాలి దాని మీద అంటే మాత్రం తీసుకొని వెళ్ళారంట. ఇలా రౌండ్ తిప్పడానికి మాత్రమే తీసుకుంటారంట. అంటే మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడే ఉండాలి అనుకుంటే, ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి దీని మీదనే, అలా అయితే తీసుకొని వెళ్ళారన్నట్టు. సో ఒక రౌండ్ తిప్పడానికి మాత్రం 200 రూపీస్ అలా కలెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కండి. ఒక్కసారైనా ఎక్కాలి అని కోరిక ఉంటుంది కదా, సో అలా అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చాం అన్నట్టు. మా చిన్నది కూడా చాలా తర్వాత 2 డేస్ దాకా అయితే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ డే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్లే ముందు ఇలా మళ్ళీ సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాం. అది కూడా హారతి దర్శనం చేసుకున్నాం. హారతి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే మార్నింగ్ 4 o'clockకే వెళ్ళిపోండి. 4 o'clockకి వెళ్తే మనకి హారతి దర్శనం టికెట్ అయితే 5 o'clock అని చెప్తారు. కానీ 4 వరకు అక్కడ ఉన్నారంటే అక్కడ మనం మొబైల్ సబ్మిట్ చేసేది ఉంటుంది కదా, అవన్నీ లాకర్ కౌంటర్స్ అయితే లోపల ఉండవు. సో అవన్నీ బయట షాప్స్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు. షాప్స్లో ఉన్న వాళ్ళని కూడా ఎక్కువ నమ్మకండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు, అన్ని పెట్టేసుకుంటారు కరెక్టే, కానీ అక్కడ షాప్లో ఉన్నవన్నీ కొనుక్కోమని చెప్తారు. కొనుక్కున్నాక వాళ్ళకి లోపలికి అలో చేయరు, జస్ట్ ఒక శాల్వా మాత్రమే అలో చేస్తారు. మిగతావన్నీ మేమే తీసుకొచ్చి దేవుడి దగ్గర అక్కడ పెట్టి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం అని చెప్పి నేమ్ రాయించుకుంటారు. రాయించుకొని దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. సో ఇది కొంచెం వేస్టే అనిపించింది నాకైతే మనీ అయితే. ఎందుకంటే మనీ అయితే మన దగ్గర తీసుకుంటారు, అన్నీ కొనుక్కుంటాం ఓకే, బట్ ఏంటంటే మనం తీసుకెళ్ళి నా దేవుడి దగ్గర పెట్టుకొని మొక్కుకొని వస్తే అది మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వాళ్ళే తీసుకెళ్ళి పెడతా అంటారు, కానీ అది ఎంతవరకు పెడతారు అనేది మనకి డౌటే అన్నట్టు. సో అలాంటివి కొన్ని చూసుకొని తీసుకోవాలా వద్దా అని ఆలోచించి తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, శాల్వా మాత్రం తీసుకెళ్లాలనుకుంటే లోపలికి అలో చేస్తారు. సో శాల్వా అయితే తీసుకెళ్ళి సాయిబాబా దగ్గర పెట్టి ఇస్తారు అన్నట్టు మనకి. సో అది మాత్రం తీసుకోండి. ఇంకా మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి అక్కడ మేము శివలింగం దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించేసామన్నట్టు. శివలింగం వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ వెనుక సైడ్లో అయితే ఉంటుంది. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ వెనుక సైడ్లో మనకైతే శివలింగం ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దీపాలు అయితే వెలిగించేసామన్నట్టు. తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడ మేము ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్తానని చెప్పాను కదా, చిన్నారావు అనే హోటల్లో చాలా బాగుంటుంది ఫుడ్. ప్లేట్కి 220 రూపీస్ ఉంటుంది, లేదు పార్సల్ తీసుకోవాలంటే 290 రూపీస్ ఉంటుంది. పార్సల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. మేము 3 అయితే ఒక పార్సల్ తినేవాళ్ళం డైలీ.
సో అలా హ్యాపీగా గడిచిపోయింది. తీసుకున్నాం, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్యూర్ది తీసుకున్నాం అన్నట్టు. అది ఎక్కడ తీసుకున్నామంటే టెంపుల్ ఆపోజిట్ సైడ్ లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ వెనుక సైడ్ లో షాప్స్ ఉంటాయి. అక్కడ ఎవరిని అడిగినా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. చుట్టుపక్కల జరిగే విషయాల గురించి కూడా బాగా క్లారిటీగా చెప్పానని అయితే నా ఒపీనియన్. హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో అయితే త్రయంబకేశ్వర్ ఆలయం గురించి చూద్దాం. అండ్ దాని చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మనం శని సింగనాపూర్ ఆలయం గురించి చూద్దాం. అక్కడ ఎలాంటి మోసాలు జరుగుతాయి అనే దాని గురించి ఇక్కడ క్లారిటీగా చెప్తాను, తప్పకుండా చూడండి. వీడి ఆలయం వచ్చి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ ఆలయం. ఎంట్రన్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. లేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకునే వాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చినట్టు 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లోపల అయితే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి పక్కకి. ఇంకా బయట అయితే ఈ విధంగా ప్రసాదాలు అమ్ముతారు అండ్ కొబ్బరికాయలు పువ్వులు అయితే అమ్ముతారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే పూల బుట్ట అయితే తీసుకున్నాం. అదైతే 100 రూపీస్ అలా తీసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే అసలు జనాభా ఎవ్వరు లేరు కాబట్టి తొందరగా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే కెమెరాస్ అలో లేవు. బట్ ఏంటంటే ఆ టైంలో ఎవరు లేరు కదా, చాలా మంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు లోపల. సో నేను కూడా అందుకే వీడియో తీశాను. ఇక్కడ అభిషేకం చేయించుకునే వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అభిషేకం చేయించుకోవచ్చు అన్నట్టు. మనం అభిషేకానికి ప్రత్యేకంగా డబ్బులు తీసుకుంటారు, అక్కడ అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా శివుడికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ పోస్తున్నారు కదా శివలింగానికి. ఆ శివలింగంకి పోసిన వాటర్ వచ్చేసి టెంపుల్ బయట మనకి ఒక ప్లేస్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను. అక్కడ వచ్చిన వాటర్ ని మనం తీర్థం లాగా స్వీకరిస్తాం అన్నట్టు. ఇంకా టెంపుల్ బయట వచ్చేసి ఈ విధంగా వచ్చేసి నాసిక్ కి 28 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా కూడా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబిక అంటే నేత్ర అని 3 నేత్రాలు కల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 నేత్రాలతో వెలిసిన దేవుడు శివుడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థలాలకి సంరక్షకుడిగా అంటే తండ్రిగా శివుడు ఉన్నాడు. త్రయంబక అనే శబ్దం వివరిస్తుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో. ఇంకా దీపారాధన చేయకుండా ఉంటామా? అక్కడైతే దీపారాధన చేసుకున్నాం. శివ దర్శనం చాలా బాగా. మేము వెళ్ళింది అయితే కార్తీక మాసంలో. అక్కడైతే ఇంకా దీపారాధన చేసుకున్నాను. శివ దర్శనం చాలా బాగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. మనమే కాదు పిల్లలందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ఓర్చుకోగలుగుతాం. పిల్లలు అలా కాదు కదా. సో పిల్లల గురించి ఎక్కువ కోరుకుంటాను నేనైతే. అందరు పిల్లలు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను. ఇంకా టెంపుల్ బయట అంతా ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ ఎక్కువ భాగం నల్ల శానపు రాయితో అయితే ఉపయోగించారు. ఈ విధంగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది అన్నట్టు టెంపుల్ అంతా. కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇంకా ఇక్కడైతే మనం దీపారాధన అయితే చేసుకున్నాం. ఇక్కడ దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ దీపాలు అయితే పెట్టుకున్నారు. టెంపుల్ కి ఇంకొక పక్కన అయితే ఇలా 2 శివలింగాలు ఉంటాయి. అక్కడికి వచ్చి మొక్కుకుంటాం. తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ తీసుకుంటుంది కదా తీర్థం లాగా. ఈ వాటర్ వచ్చేసి నేను లోపల అభిషేకం చేసే వాటర్ బయటకు వస్తాయని చెప్పాను కదా, ఆ వాటర్ అన్నట్టు. వీటిని మనం తీర్థంలా తీసుకుంటాం. చాలా మంది వీటిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు బాటిల్స్ లో అలా నింపుకొని. ఒకటి వచ్చేసి శివలింగం షేప్ లో ఉంది, ఇంకోటి వచ్చేసి ఈ లింగం ఈ విధంగా ఉందన్నట్టు. ఇది వచ్చేసి 3 నేత్రాల స్టోరీ చెప్పాను కదా, ఆ విధంగా అన్నట్టు. ఈ 3 ప్లేస్లలో వాటర్ పోసేసి మనం మొక్కుకుంటాం. అందరూ వాటి లోపల హ్యాండ్ పెట్టడం కూడా డిఫరెంట్ గా ఆ 3 నేత్రాలకి టచ్ అయ్యేలాగా పెట్టి మొక్కుకుంటున్నారు అన్నట్టు. గర్భగుడికి బయటి భాగంలో 4 ద్వారాలతో మండపం అయితే ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం భూమికి కొంచెం దిగువన ఉంటుంది. దాని నుండి నిరంతరం నీళ్ళైతే వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు వచ్చేసి దేవాలయం పక్కన ఉన్న కూషవర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటాయి. కూష అంటే దర్భ, వర్తనం అంటే తీర్థం అని అర్థం. దీనిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు రోగాలు పోతాయని భక్తుల టెంపుల్ అయితే చాలా బాగుంది కదా.
టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇంకా మేము అక్కడి నుంచి అయితే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని కవర్ చేద్దామని అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత దగ్గరలో అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామన్నట్టు. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ పూజలు ఎలా చేస్తారో ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసే. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే, ఇంకా టెంపుల్ బయట అయితే ఈ విధంగా బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అండ్ కొబ్బరికాయలు కానీ పూలు కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. దేవుడి పుస్తకాలు ఇంకా అన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి అన్నట్టు. టెంపుల్ బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మాత్రం ఇలా హనుమాన్ మనకి కూర్చున్న విగ్రహం అయితే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చాలా పెద్ద విగ్రహం, చాలా బాగా అనిపించింది. బయట అయితే మనం ఈ విధంగా మాల అయితే తీసుకున్నాం. ఆ మాలను అయితే హనుమాన్ దగ్గర వేసాం. మనకి టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అని చెప్పాను కదా. ఇంకా అక్కడ కూడా ఎవ్వరూ లేరు. సో మేమే దర్శనం తొందరగా అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే, అంజనేరి కొండ అంటే హనుమంతుని జన్మస్థలం అని చెప్తారు. కొండపైన అంజనాదేవి అంకితం చేయబడిన ఆలయం ఉంది కాబట్టి అంజనేరి అనే ఆలయంగా పిలుస్తారు. ఇంకా ఈ ప్లేస్ లో అయితే మేము 20 మినిట్స్ అలా ఉన్నాం. ఉండేసి అయితే దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోయాం అన్నట్టు. దాదాపు త్రయంబకేశ్వర్లో మనం శివుడు దర్శనం చేసుకున్నాక 20 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇక్కడికి రావడానికి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి. అంటే నియర్ బై ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇక్కడ మాత్రం హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వీలుంటే మాత్రం దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి బయలుదేరి అయితే మేమైతే టిఫిన్ చేయలేదు కాబట్టి మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే దగ్గరలో ఉన్న హోటల్ అయితే చూసుకున్నాం అన్నట్టు. అక్కడ కూడా టిఫిన్ చాలా బాగుంది. సో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ అయితే చేయండి, ఎందుకంటే తర్వాత నేను ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు నాకు హోప్ వస్తుంది అన్నట్టు. సో ఇన్ని లైక్స్ వచ్చాయి కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న అయితే హోప్ వస్తుంది. తర్వాత అయితే అక్కడ నుంచి మేము నియర్ బై ఒక హోటల్కి అయితే వెళ్ళాం. అది హోటల్ అని చెప్పొచ్చు కానీ ఎంత బాగుందంటే హోటల్ బాగుంది, ఫుడ్ బాగుంది. ఇంకా బయట ఇలా పార్క్ లాగా పిల్లలకి అయితే అరేంజ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అన్నట్టు. సో అక్కడైతే మేము టిఫిన్ తినేసి ఇంకా దగ్గరలో ఇంకేమైనా టెంపుల్స్ ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే మార్నింగ్ 5:30కి బయలుదేరాం షిరిడి నుంచి. సో అందుకే మాకు తొందరగా అయితే దర్శనాలు అయిపోయాయి. అంటే జనాభా ఎక్కువ లేరు ఆ టైంలో వెళ్ళాం కాబట్టి తొందర దర్శనాలు అయిపోయాయి. టిఫిన్ కూడా తినేసాం. తర్వాత థర్డ్ టెంపుల్కి అయితే వచ్చామన్నట్టు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే మార్నింగే వెళ్ళండి షిరిడి నుంచి. సో అలా మీకైతే తొందరగా దర్శనాలు అయితే అయిపోతాయి. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే మేము కాలారం ఆలయంకి అయితే వచ్చామన్నట్టు. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. నాసిక్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది రాముడికి అంకితం చేయబడింది. ఇది నాసిక్లోని పంచవటి అనే ప్రాంతంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో రాముడు నల్లని విగ్రహంతో ఉంటారు. కాలారం యొక్క సాహిత్య అనువాదం నల్ల రాముడు. ఈ ఆలయం వచ్చి 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాకైతే ఇంకా బయట చుట్టూరా మనకి ఈ విధంగా అయితే విగ్రహాలతో రాముడి చరిత్రను తెలిసే విధంగా అయితే పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఆవు విగ్రహం కూడా ఉంది. ఇంకా చుట్టూ ఇలా విగ్రహాలతో అయితే అలంకరించారు మొత్తం టెంపుల్ని అయితే. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. ఇక్కడ బయట అయితే షాపింగ్స్ చేసుకునే వాళ్ళైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా షాప్స్ అయితే ఉంటాయి, మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. మన టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వే ముందే మనకి ఇట్లా వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్తాం. ఇంకా టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రాముడి విగ్రహం ఉంటుంది. ఎంత బాగుందో కదా. ఇంకా ఈ విగ్రహం హైట్ వచ్చేసి 70 feet ఉంటుంది. అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయాం అన్నట్టు. ఈ టెంపుల్స్ అన్ని తిరగడానికి మనం అక్కడ ఒక ఆటోని అయితే మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. ఆ ఆటో వాళ్ళు అయితే మనకి 500 రూపీస్ తీసుకుంటారు. ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తారన్నట్టు ఆ ప్లేస్ లో ఉన్నవి. మనం వెహికల్ తీసుకెళ్ళినా కూడా లోపలికి అలా ఉండదు అన్నట్టు. అంటే అన్ని ప్లేసెస్ మనకి తెలిసి ఉండవు కదా, కంపల్సరీగా మనం మళ్ళీ సపరేట్ గా ఆటో అయితే మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. అంటే ఆ ఆటో అతను తీసుకెళ్లాడు ఒక్కొక్క ప్లేస్ కి.
ఇక్కడ సీతమ్మ వారి పాదుకలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చేసేసుకున్నాం. లోపలికి అయితే మొబైల్స్ అయితే అలో చేస్తున్నారు కాబట్టి వీడియోస్ అయితే తీయడం కుదిరింది నాకైతే. ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే మనం సీతమ్మ వారిని దాచిపెట్టిన గుహ ఉంటుంది కదా, ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళాం. ఆ గుహలోకి వెళ్ళడానికి మాత్రం మనకి ఎలాంటి టికెట్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ హనుమాన్ దర్శనం అయితే చేసుకున్నాం. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి వాళ్ళు 500 రూపీస్ అలా తీసుకుంటారు. అన్ని ప్లేసెస్ చూపిస్తారు. కాకపోతే మనకి ఎక్కువ టైం ఉండదు. తొందరగా దర్శనం చేసుకొని బయటికి రమ్మంటారు. ఎందుకంటే ఆటో అతను అసలు ఆగలేదు ఎక్కడ కూడా. సో అందుకే మేము దర్శనాలు అన్నీ ఫాస్ట్గా చేసుకున్నాం అన్నట్టు. 30 మినిట్స్ 40 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్ చేసుకునేలాగా అయితే చేశాడు అన్నట్టు. అంటే ఫాస్ట్గా చేసుకొని వచ్చేయండి అని చెప్తూనే ఉంటారు. సో మనం లోపలికి వెళ్ళైతే దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకొని రండి. సో మేము వెళ్ళిన టైంకి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి. ఈ టెంపుల్లో అయితే హనుమాన్ విగ్రహం ఈ విధంగా ఉంది. నేను ముందు టెంపుల్లో చూపించాను కదా, అక్కడ హనుమాన్ టెంపుల్ ఎలా ఉందనేది. అలా నేను చాలా టెంపుల్స్ అయితే చూశాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం ఉందన్నట్టు, అంటే కూర్చొని ఉన్నారు. తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ చూపిస్తాను కదా, అదైతే హనుమాన్ పడుకొని ఉంటారు. ఆ బ్లాగ్ కూడా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. రావణాసురుడు సీతని ఒక రోజంతా ఒక గుహలో ఉంచారన్నట్టు రహస్యంగా. ఆ గుహ దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయాను. లోపల అయితే వీడియో తీసుకున్నాను కాబట్టి ఆ లోపల ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని టెంపుల్స్ని కవర్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం కాలారం ఆలయంకి అయితే వచ్చేసాం. నేను చెప్పాను కదా, రాముడు ఇలా నల్లని విగ్రహంలో ఉంటారన్నట్టు. రాముడితో పాటు లక్ష్మణుడు అండ్ సీతాదేవి కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్ బయట చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ వచ్చి 1792 సంవత్సరంలో అయితే నిర్మించారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చి గోదావరి నది ఒడ్డున పంచవటి అనే ప్రాంతంలో ఉంది. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చాకైతే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ టెంపుల్లో కూర్చోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నట్టు. ఇంకా మేము అప్పటికే వచ్చేసి ఒక 20 మినిట్స్ అయింది కాబట్టి ఇంకా బయట ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి మనం ఇంకా చూడవలసిన ప్లేసెస్ 2-3 ఉన్నాయి అన్నట్టు. అవి 2-3 చూసుకున్నాక మనల్ని అయితే వాళ్ళు మనం ఎక్కడ ఎక్కామో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అక్కడ నుంచి మనం ప్రైవేట్ గా ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే ఆ వెహికల్ లేదు, ఓన్ వెహికల్ లో వచ్చిన వాళ్ళు కూడా మనం ఆటో మాట్లాడుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే పార్కింగ్ చేసుకొని అయితే మనం ఆటో ఎక్కి వెళ్ళడం ఉంటుంది. ఆ ఆటోకి అయితే 500 రూపీస్ తీసుకున్నారు. చాలా హడావిడి చేశారు, అది మాత్రం నచ్చలేదు. ఎక్కువసేపు ఏ టెంపుల్లో అయితే ఉండనివ్వలేదు. సో వెంటనే దర్శనాలు చేసుకొని అయితే రావడం అయిపోయింది మాకైతే. టెంపుల్కి గర్భగుడికి ముందటైతే ఇలా హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి బయటికి వచ్చినాక ఇలా అర్ధనారీశ్వరుడి విగ్రహం అయితే కనిపించినట్టు అక్కడ దర్శనం చేసుకున్నాం. త్రివేణి సంగమం అయితే ఉంటుంది. అంటే 3 నదులు కలిసిన ప్లేస్ అన్నట్టు ఇది. ఒకటి వచ్చేసి గోదావరి నది, ఇంకొకటి వచ్చేసి అరుణా నది, ఇంకొకటి వచ్చేసి వరుణా నది. ఇలా 3 నదులు కలిసిన ప్లేస్ అన్నట్టు. అక్కడ మేమైతే దీపారాధన కూడా చేసుకున్నాం. ఇంకా త్రివేణి సంగమం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఆటో అతను మాకు మేము ఎక్కిన ప్లేస్ దగ్గరనే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అక్కడ మేము మాట్లాడుకున్న వెహికల్ లోకి అయితే వెళ్ళాం అన్నట్టు. తర్వాత తను కూడా ఇంకో టెంపుల్ కి అయితే తీసుకొచ్చారు. ఈ టెంపుల్ గురించి చూద్దాం ఇప్పుడైతే. ఇంకా ఆ రోజు అయితే లాస్ట్ టెంపుల్ వచ్చేసి ముక్తిధామ్ టెంపుల్ కి అయితే వచ్చాం. ముక్తిధామ్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను, చూడండి. ముక్తిధామ్ టెంపుల్ ఒక ఆధునిక పుణ్యక్షేత్రం. దీనిని 1971 సంవత్సరంలో నిర్మించారు. హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలానో మహారాష్ట్రలో ఈ ఆలయం కూడా ఆ విధంగానే అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంకా టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్లేస్ అయితే ఉంది. మంచి దర్శనం అయితే జరిగింది. జనాభా ఎక్కువ మంది లేరు. నేను కార్తీక మాసం కదా, ఎక్కడ చూసినా జనాభా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఎక్కువ టైం అయితే పట్టలేదు. చాలా తక్కువ మందే ఉన్నారు జనాభా అయితే. సో దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకైతే. టెంపుల్ గర్భగుడిలో అయితే రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమాన్ అయితే మెయిన్ గా గర్భగుడి అయితే ఈ విధంగా ఉంటుంది. గర్భగుడిలో అయితే మనకి రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమాన్ అయితే ఉంటారు. ఇంకా టెంపుల్ చుట్టూ మనకి దేవతలందరూ విగ్రహాలతోనైతే అలంకరించబడి ఉందన్నట్టు. లోపలికి వెళ్ళాక ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంది. అందరి దేవుళ్ళ దర్శనాలు అయితే ఇక్కడ టెంపుల్ మొత్తం మార్బుల్స్ తో కట్టారన్నట్టు. చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ బయట వచ్చేసి 18 అధ్యాయాలు, భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఉంటాయి కదా,
అదంతా ఒక వాల్ మీద అయితే రాసి ఉంటుంది అన్నట్టు. అది వచ్చేసి దేవగిరి లిపిలో ఉంటుంది. ఇంకా టెంపుల్ లోపల గోడల పైన కూడా పురాణాలకి చెందిన చిత్రాలు అయితే ఉంటాయి. టెంపుల్ లోపల మాత్రం కైలాసగిరి లాగా డిజైన్ చేశారు. మొత్తం పాలరాతితోనే ఉంటుంది అన్నట్టు. మెయిన్గా ఏంటంటే ఈ గుడి లోపల 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. చెప్పాను కదా, చుట్టూ ఇలా విగ్రహాలతో మాత్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా నాసిక్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ కూడా చూడండి కంపల్సరీగా. సో చుట్టుపక్కల ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మాకు షిరిడిలో సెకండ్ డే అయితే ఈ విధంగా గడిచింది. అయితే 9 o'clockకి షిరిడి నుంచి అయితే బయలుదేరాము. డైరెక్ట్ మేము వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ నుంచి వెళ్లే దారిలో మాకైతే ఇలా ఉయ్యాలలు అయితే కనిపించాయి. అంటే అక్కడ కొబ్బరి బొండాలు వాటి కోసం అయితే ఆగామన్నట్టు. తాగేసి అలా కూర్చొని ఉయ్యాలైతే ఊగుతున్నాం. అక్కడ తాటి బెల్లం కూడా అమ్ముతున్నారు. చాలా స్వచ్ఛంగా ఉంది. సో బెల్లం కావాలనుకునే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం తీసుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పార్కింగ్ దగ్గర నుంచి అందరు వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ షాప్స్లో తీసుకోవాలి, అక్కడ ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొత్తం ఒక సెట్ ఇస్తారు, మన రాశి ప్రకారంగా ఒక సెట్ ఇస్తారు. వాటిని ఎక్కడెక్కడ ఎలా వేయాలి అనేది చెప్తూ ఉంటారు అన్నట్టు. అక్కడ మన లోపలికి వెళ్ళాక టెంపుల్లో ఎలా వేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అదంతా అవసరం లేదు, మనకి ఏమీ అర్థం కాదు కాబట్టి తీసుకోవాలి, పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి తీసేసుకుంటాం. బట్ అది అంతా అవసరం లేదు నాకు తెలిసి అయితే. ఇంకా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మన రాశి ప్రకారంగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని ఇంటికి తీసుకెళ్లాలని చెప్తారు, కొన్ని అక్కడే వేసేయాలని చెప్తారు. మనం లోపలికి వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదని చెప్తారు అన్నట్టు. వెనక్కి వెళ్ళకూడదు అని చెప్తారు. లోపలికి ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. అసలు అయితే నేను లాస్ట్ ఒక 3-4 years బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పుడైతే ఇంత డెవలప్ అవ్వలేదు అన్నట్టు. అసలు చిన్న టెంపుల్ అప్పుడైతే. బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. 5 yearsకి చాలా డెవలప్ అయిపోయింది ఇదైతే. చుట్టూ అసలు ఎంత ప్లేస్ తీసుకొని, అంటే మనం వెళ్ళడానికి ఒక వే, రావడానికి ఒక వే, అలా మొత్తం చుట్టూ తీసుకున్నారన్నట్టు. ఇక్కడైతే వాటర్ వస్తూ ఉంటాయి, మనం కాళ్ళు కడుక్కొని నియర్ బై ఉన్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఇక్కడ ఎలాంటి చీటింగ్ అనేది జరుగుతుంది అనేది. సో మనకి అవన్నీ ఇచ్చారని చెప్పాను కదా, పూజకి సంబంధించినవి. ఆయిల్ కానీ లేకపోతే ఇంటి ముందు కట్టుకోవడానికి మనకి దిష్టి బొమ్మ ఇస్తారు. ఇంకా వేరేది రాగితో తయారు చేసింది ఒకటి ఇస్తారు దిష్టి తగలకుండా ఉండడానికి. అలా చాలా ఇస్తారు అన్నట్టు. సో పిల్లల జాతకాలు అయితే తీసుకోలేదు, కానీ మనది ఏ రాశి అని తెలుసుకొని మాత్రం మనకి ఇచ్చారన్నట్టు. అది కూడా అవసరం లేదు అసలు. లోపలికి వెళ్ళాక మాకు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే అన్నీ తీసుకొని అవసరం లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ వీడియో చూసే వాళ్ళకైతే ముందే అర్థమైపోతుందని చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ చెప్పాను కదా, మనకి ఇచ్చిన పూజ దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వేసి వెళ్తూ ఉండాలన్నట్టు. ఇక్కడ పూలు వేసి వెళ్తాం అన్నట్టు. ఇంకా అక్కడైతే బాక్సెస్ పెట్టారు కదా, కొబ్బరికాయలు కానీ లేకపోతే ఇంకా దిష్టికి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ వరుసగా పెట్టారన్నట్టు. అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రాశికి సంబంధించి కొంతమందికే కొన్నే వేయమని చెప్తారు, కొన్ని ఇంటికి తీసుకెళ్ళి మనకి ఇంటి ముందు కట్టుకోవాలని కూడా చెప్తారు అన్నట్టు. లేడీస్కి అయితే అన్నీ వేసేయమని చెప్పారు. నా రాశిని బట్టి అయితే నాకైతే అన్ని వేసే. అలా వేస్తూ వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వేయకూడదు అని కూడా అంటారు అన్నట్టు. సో అవన్నీ క్లారిటీగా విని మనం పాటించాలి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇలా ఆయిల్ అయితే పోస్తారు అన్నట్టు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇంకా వాళ్ళ రాశిని బట్టి ఇక్కడ ఆయిల్ పోయడం అదంతా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఇచ్చిన సెట్ అంతా కలిపి 450-500 అలా తీసుకున్నారు. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఒక ఆయిల్ డబ్బా తీసుకుంటే సరిపోతుంది. అక్కడికి వెళ్ళాక మాకు అర్థమైంది క్లారిటీగా అసలు. సో ఈ వీడియో చూసే వాళ్ళకైనా ఒక ఐడియా వస్తుంది కదా మనం ఏం చేయాలి అనేది. అందుకే క్లారిటీగా వీడియోలో అయితే ఇదైతే మెన్షన్ చేస్తున్నాను. ఒక ఆయిల్ డబ్బా తీసుకుంటే సరిపోతుంది. లేడీస్ని మాత్రం అక్కడ టెంపుల్ లోపల కలో చేస్తారు, కానీ ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, పూజ చేస్తున్నారు కదా బాయ్స్ అందరూ, ఇక్కడ మాత్రం బాయ్స్ని మాత్రం అలో చేస్తారు. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఆయిల్ పోసారన్నట్టు. డైరెక్ట్గా మనం దగ్గరికి వెళ్ళి పోసినట్టు ఉంటుంది కదా.
ఇలా చేస్తే బెటర్. ఎందుకంటే 500 రూపీస్కి మనం ఆయిల్ అయితే దేవుడి దగ్గర మంచిగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, ఆయిల్ పోసినట్టు ఉంటుంది. ఇది చేసుకోండి. అంటే పూజ సామాగ్రి అంతా తీసుకునే బదులు ఇదైతే బెటర్ అని నా ఒపీనియన్. లేదు మా ఇంటికి ఇంకా దిష్టికి తగలకుండా ఉండడానికి ఇవన్నీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర తీసుకోండి, నో ప్రాబ్లం. లేదు మేము ఇలా పూజ మాత్రమే చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం లోపలికి వచ్చిన తర్వాత 500 రూపీస్తోనే ఆయిల్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత అక్కడైతే మనం పూజ డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేడీస్కి మాత్రం లోపలికి ఎంట్రీ లేదన్నట్టు అక్కడ పూజ చేసుకోవడానికి. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయాక మేము బయటికి అయితే వచ్చాం. ఈ టెంపుల్ వచ్చేసి షిరిడి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మనకి 2 అవర్స్ టైం అయితే పడుతుంది. మనం ఇప్పుడు షిరిడిలో ఎక్కడైనా రూమ్స్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి మనకైతే వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోస్ కానీ లేకపోతే కార్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మనం మాట్లాడుకొని రావచ్చు. ఇంకా ఎగ్జిట్ అవ్వడానికి వేరే వే ఉందన్నట్టు, మనం వచ్చిన వే కాకుండా వెళ్ళే వే వేరేలాగా ఉంటుందన్నట్టు. చుట్టూ తిరిగేసి అయితే వెళ్తాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అసలు ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే ఉండేది. అసలు ప్లేస్ కూడా ఇంతగానం ఏం లేకుండేది. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఇంకా 2 ప్లేసెస్కి అయితే వెళ్తాం. సో ఆ ప్లేసెస్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇంకా ఫుడ్ అయితే మనం షిరిడిలో కానీ ఇంకా నియర్ బై షిరిడిలో కానీ కొన్ని ప్లేసెస్లోనే మనం తిరగ రైస్ కానీ కర్రీస్ కానీ మన స్టైల్లో అయితే ఏముండవు. సో చపాతీ ఇంకా ఏదైనా వెజ్ కర్రీ తీసుకొని తింటే బెటర్. ఇక్కడ నుంచి అయితే మనం బడే హనుమాన్ మందిర్కి అయితే వెళ్తున్నాం. ఈ వేలో అయితే ఈ విధంగా ఉంటుంది. అక్కడ చాలా కోతులు అయితే కనిపించాయి మాకైతే. బడే హనుమాన్ విగ్రహం చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే మనం ప్రతి దగ్గర హనుమాన్ని నిల్చొని చూడడం లేకపోతే కూర్చొని చూడడం చూస్తాం. ఈ టెంపుల్లో మాత్రం ప్రత్యేకంగా పడుకుని ఉంటాడు హనుమాన్. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. మనం ఏ వెహికల్ని అయితే మాట్లాడుకుని వెళ్తామో వాళ్ళని నియర్ బై టెంపుల్స్ని కవర్ చేయమని చెప్తే వాళ్ళైతే కవర్ చేస్తూ ఉంటారన్నట్టు. సో వాళ్ళే మాకు ఈ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఆ ఏరియాలో ఉన్న ప్లేసెస్ అయితే ఇంకా ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి నుదిటి దగ్గర రామలక్ష్మణుల విగ్రహం కనిపిస్తుంది, కుడి పాదం దగ్గర రావణాసురుడి విగ్రహం కనిపిస్తుంది, ఎడమ పాదం కామరాదేవి విగ్రహం కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి త్రివేణి సంగమం దగ్గర. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు గంగా నది ఉప్పొంగి ఈ టెంపుల్లోకి ప్రవేశిస్తుందంట. అది కూడా మనం ఇప్పుడు చూపించాను కదా, ఆ విగ్రహం దాకా వాటర్ అయితే వస్తాయి. ఆ విగ్రహం కూడా గర్భగుడికి 8 అడుగుల లోతులో ఉంటుంది. ఆ విధంగా గంగా నది లోపలికి వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేక పూజలు గంగాదేవికి అయితే చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆ వాటర్ తర్వాత ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా ఇక్కడ ఎవరికి ఐడియా లేదని చెప్తున్నారు. చుట్టుపక్కల అయితే చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హార్స్ రైడింగ్ చేసుకోవచ్చు. 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు విత్ ఫోటో కూడా. తర్వాత అయితే ఎల్లోరా కర్వ్స్ చూద్దామని అయితే వెళ్ళాం. బట్ ఏంటంటే చాలా నడవడం ఉంటుందని తెలిసి సో పాపని తీసుకొని అంత దూరం నడవడం ఎందుకని చెప్పేసి అదైతే అవాయిడ్ చేసాం. దానికి దగ్గరలోనే కృష్ణేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఈ టెంపుల్ ఒకటి. ఇది వచ్చి 12వ జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది. ఇంకా బయట అయితే మనకి ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి. మనమైతే మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళడానికి అలో లేదు. సో బయట మనకి లాకర్స్ అయితే ఉంటాయి. అంటే షాప్స్ దగ్గర అయితే మనం మొబైల్స్ పెట్టుకుని అయితే లోపలికి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని బాంబీ అని పిలిచేవారంట. బాంబీ అని పిలవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో నాగజాతి వాసులు ఎక్కువగా ఉండేవాళ్ళంట. వారి భాషలో పాముల పుట్టను బాంబీ అంటారు. అందుకే పాముల పుట్టలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని బాంబీ అని పిలిచేవారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలంటే పూర్వం ఇక్కడ వనంలో పార్వతీ పరమేశ్వరులు ఉండగా పార్వతీదేవికి దాహం వేస్తుంది. శివుడు తన చేతిలోని త్రిశూలంతో పాతాళంలోకి భోగవతి నీటిని బయటికి రప్పించి పార్వతీదేవి దాహాన్ని అయితే తీర్చారంట. ఆ నీటి దారే కొలునుగా మారి శివతీర్థంగా ప్రసిద్ధి. ఇంకా ఈ ప్లేస్ లోనే కొన్ని రోజులైతే శివ పార్వతులైతే నివసించారని,
పార్వతీదేవి అలంకరించుకునేటప్పుడు నుదుటిపైన బొట్టు పెట్టుకుంటారు కదా, ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక జ్యోతి ఆవిర్భవించిందని, ఆ జ్యోతిని ఈ శివలింగంలో పెట్టారని, అప్పటి నుంచే ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని చెప్పి పార్వతీదేవి అరచేతిలో ఉన్న కుంకుమని ఘర్షణ చేయడం వల్ల ఉద్భవించిన లింగం కాబట్టి దీనిని గ్రీష్ణేశ్వర లింగంగా పిలుస్తారు. కుంకుమ నుంచి వెలిసిన శివలింగం కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగాన్ని కుంకుమేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే చూశారు కదా. టెంపుల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, కానీ టెంపుల్ లోపల అయితే వ్యూ అయితే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మొబైల్ అయితే అలో లేదు కాబట్టి. చుట్టుపక్కల అన్ని ఊర్లు కవర్ చేశాం, కాకపోతే షిరిడిలోని పంచముఖి దేవాలయానికి అయితే వెళ్ళలేదు. వినాయకుడి పంచముఖి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఇక్కడ వినాయకుడు 5 ముఖాలతో దర్శనమిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మేము షిరిడి నుంచి రిటర్న్ అయిపోయామండి. అక్కడ నుంచి మేము వెహికల్లోనే డైరెక్ట్గా స్టేషన్కి అయితే బడ్జెట్ విషయాలు వచ్చేసరికి ఇంకా మేము 3 డేస్కి కార్ మాట్లాడుకున్నాం కాబట్టి 6500 తీసుకున్నారు. అది కాకుండా మేము వెహికల్లోనే స్టేషన్కి వెళ్ళామని చెప్పాను కదా, దానికి సపరేట్గా అయితే కాస్ట్ తీసుకున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.